విశాఖలో కూటమి నేతల అండతో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట క్యాంపులు నిర్వహిస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని బహిరంగంగా జూదం ఆడుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడుతూ పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పేకాట క్యాంపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంగమారి దగ్గర రిసార్ట్స్ విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్న పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో కూటమి నేతల అండతో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట క్యాంపులు నిర్వహిస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని బహిరంగంగా జూదం ఆడుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడుతూ పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పేకాట క్యాంపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంగమారి దగ్గర రిసార్ట్స్ లో విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నా పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖలో కూటమి నేతల అండతో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట క్యాంపులు నిర్వహిస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని బహిరంగంగా జూదం ఆడుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడుతూ పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పేకాట క్యాంపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంగమారి దగ్గర రిసార్ట్స్ విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్న పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో కూటమి నేతల అండతో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట క్యాంపులు నిర్వహిస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని బహిరంగంగా జూదం ఆడుతున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడుతూ పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం పేకాట క్యాంపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంగమారి దగ్గర రిసార్ట్స్ లో విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నా పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.